ఈ మందిరమే నీకు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి దేవుడు నియమించిన ప్లాట్ఫారం అండి ఇది. ఈ మందిరాన్ని మనం ప్రేమించుదుగాక. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ పరిచర్య ఇక్కడ కనిపిస్తుంది. నీ హృదయం దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటే నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించడమే కాదు, దేవుని కొరకు నువ్వు ఏమైనా చేయగలవు. ఆమేన్. ఇది అక్షరానుసారమైన మందిరం కోసం దావీదు ప్రయాసపడ్డాడు. ఈ హృదయమే దేవుని మందిరం. ఈ మందిరము కట్టు వరకు నువ్వు నిద్రపోవద్దంటే ఏం చేయాలా? దేవుని మందిరంలో దేవుని వాక్యం వినాలి, గ్రహించాలి, ధ్యానించాలి. వాక్యానుసారంగా నా జీవితం ఉందా లేదా ప్రతిదినము పరిశోధించుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాన్ని వాక్యానికి అప్పగించుకుంటామో నువ్వు దేవుని మందిరముగా నువ్వు కట్టబడుచున్నావు. క్రీస్తే రాయి ఉండగా అపోస్తులు వేసిన పునాది మీద మనము కట్టబడుచున్నాము. ఆత్మ ద్వారా కట్టబడుచున్నాము. ఆత్మ ద్వారా దేవునికి నివాస స్థలముగా మనం మార్చబడుచున్నాము. ఎందుకు అంటే నివాస స్థలముగా మనం కట్టబడితేనే ఆయన మన హృదయంలోకి వచ్చి నివాసము చేస్తాడు. ఆమేన్.